హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పాతకాలం పద్ధతిలో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా టమాటాని శుభ్రంగా కడుక్కొని పాన్ కింద ఆరబెట్టుకోవాలి. టమాటాని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఎక్కడ తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలి కదండి, నిల్వ పచ్చడి కదా. తడి కొంచెం అనేది తగ్గినా కానీ పచ్చడి బూజొచ్చి పాడైపోతుంది. టొమాటో ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. నేను 2 కేజీల టొమాటోలు తీసుకున్నానండి. 2 కేజీల టొమాటోలకి 2 గ్లాసుల వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి పావు సేరు గ్లాసు, అంటే దగ్గర దగ్గర అర కేజీ వరకు ఉప్పు తీసుకున్నాను. ఇది మొత్తం టొమాటో ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి అండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటో ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇది దీన్ని మొత్తాన్ని డబ్బా శుభ్రంగా చేసుకొని తడి అనేది లేకుండా ఉన్న డబ్బాలో టొమాటో ముక్కలన్నిటిని తీసుకోవాలి అండి. తడి అనేది అస్సలు ఉండకూడదండి, ఎందుకంటే టమాటా పచ్చడి నిల్వ ఉండాల్సింది పాడైపోతుంది. 3 రోజుల తర్వాత చూసారు కదండి, టొమాటో ముక్కలు కాస్త ఊరినాయి కదా. ఇప్పుడు ఊరిన టొమాటో ముక్కల్ని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత టొమాటోని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక్క చుక్క వాటర్ అనేది కూడా లేకుండా బాగా గట్టిగా పిండాలండి. ఎందుకంటే మనం ఈ టమాటా ముక్కల్ని ఎండబెడతాము. చూసారు కదండి, బాగా పిండి వేరే దాంట్లోకి తీసుకోవాలి. టొమాటోలో ఉన్న వాటర్ వచ్చేంత వరకు పిండగలిగినంత వరకు పిండాలండి. ఆ వాటర్‌లోనే ఇప్పుడు మనము కావాల్సిన చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ 2 కేజీలు టొమాటోలు తీసుకున్నాం కదండీ, నేను ఇక్కడ అర కేజీ చింతపండు వరకు తీసుకుంటున్నాము. అంటే కేజీకి వచ్చేసరికి పావు కేజీ, ఇక్కడ 2 కేజీలు కాబట్టి అర కేజీ చింతపండు తీసుకున్నాము. ఆ టొమాటో వాటర్‌లోనే చింతపండు అనేది బాగా మునిగేంత వరకు బాగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టొమాటో ముక్కల్ని కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి అండి. ఈలోపు అల్లమును, చిన్నుల్లిపాయలు చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాములు చిన్నుల్లిపాయలు, ఒక 50 గ్రాముల అల్లము. చూసారు కదండీ, మార్నింగ్ మనం నానబెట్టాం కదా చింతపండు అనేది, ఈవినింగ్‌కి నానిపోయింది. ఇప్పుడు గ్రైండర్‌లో పచ్చడి రుబ్బుకుందాము. పచ్చడి అనేది ఎప్పుడైనా గ్రైండర్‌లో అయితేనే బావుంటుందండి. ఇది వరకటి రోజుల్లో రోల్లో రుబ్బేవాళ్ళు. ఇప్పుడు అలా రుబ్బలేం కదా. అందుకని చెప్పి గ్రైండర్‌లో యూజ్ చేస్తున్నాము. చింతపండు అనేది నలుగుతుంది కదండీ. ఇప్పుడు ఇందులో సేమ్ అదే క్వాంటిటీ 2 గ్లాసుల వరకు కారం యాడ్ చేసుకుందాము. చూసారు కదండీ, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. నలుగుతుంది కదండీ. చింతపండు అనేది బాగా నలిగిన తర్వాత ఇందులో వచ్చేసరికి అల్లమును, చిన్నుల్లిపాయలు మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెంగా. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఎండబెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి అండి. టొమాటో పచ్చడిలో వచ్చేసరికి అండి, కొంతమంది ముక్కలు మధ్య మధ్యలో నలుగుతూ ఉంటే బావుంటుందనమాట. కొంతమందేమో కంప్లీట్‌గా ముక్క అనేది లేకుండా పచ్చడి రుబ్బేసుకుంటారు. అది మన ఇష్ట ప్రకారం ఉండిద్దండి. ముక్క కావాలి అనుకుంటే ఓకే, లేదంటే గనక కంప్లీట్‌గా పేస్ట్‌లా పట్టేయొచ్చు. చూసారు కదండీ, కొంచెం టొమాటో ముక్కలు ఉంచే మేము తీస్తున్నాము. మా ఇంట్లో అలాగే ఇష్టపడతారు. సో, అందుకని టొమాటో పచ్చడి నలిగింది కదండీ, తీసేస్తున్నాము బయటకి. ఇది మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోవచ్చండి, లేదంటే ఒకేసారైనా రుబ్బుకోవచ్చు. 2 కేజీలే కాబట్టి గ్రైండర్‌లో సరిపోయింది. చూసారు కదండీ, టొమాటో పచ్చడి మొత్తాన్ని ఒక దాంట్లోకి తీసుకున్నాముగా, మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చండి, చింతపండు ఉప్పు అనేది. అంతేనండి, సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా, కలర్ అనేది మారకుండా నిల్వ ఉండే టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.